దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చెయ్యుటకు దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చెయ్యబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచూ వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనెపట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదు, జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడగు యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనముల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడానున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను, రాజైన నా ఏలినవాడు దాని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో, దహనబలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇది ఎంతయూ నేనిచ్చెదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరిక తీసుకుని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా అతనికి ప్రత్యుత్తరమిచ్చినని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకునిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను.